హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా? హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి సండే అండి. మరి అన్న వాళ్ళు, తర్వాత సిస్టర్స్ వాళ్ళు, అండ్ దెన్ పిన్ని బాబాయ్ వాళ్ళంతా కూడా కూకట్పల్లిలో ఉంటారనమాట. వాళ్ళ అపార్ట్మెంట్స్లో బ్రహ్మోత్సవాలు అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే బ్రహ్మోత్సవాలు అయితే వెంకటేశ్వర స్వామికి జరుపుతున్నారనమాట. సో వాళ్ళ అపార్ట్మెంట్స్లో శ్రీ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి గోవిందుడు టెంపుల్ అయితే ఉంటుందండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కుదిరితే కనుక మీకు తప్పకుండా ఈ వీడియోలోనే మొత్తం యాడ్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ తీసానండి, మీ అందరితో షేర్ చేసుకుంటాను. మేము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి ఇక్కడైతే మేము 11:30 ఆ టైంకి అయితే వెళ్తున్నాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి యాక్చువల్గా అపార్ట్మెంట్స్లోనే లంచ్ డిన్నర్ రెండు ప్రొవైడ్ చేస్తారండి. ఒక 5 days అయితే ఉంటాయి అన్నమాట. అపార్ట్మెంట్స్లోనే ఉంటాయి. యాక్చువల్గా మేము కూడా కళ్యాణంలో కూర్చుందామని చెప్పేసి మార్నింగే వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం లంచ్ కూడా కమ్యూనిటీలోనే ప్రొవైడ్ చేస్తారండి. అందరికీ కూడా మొత్తం కమ్యూనిటీ అంతా కూడా లంచ్ డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. మేము ఇంకొచ్చేసరికి సండే మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట. మా నైన్కి వచ్చేసరికి ఇక్కడ పన్ను అయితే ఊడిపోయిందండి. ముందు పన్ను 2 బిగ్ టీత్ ఉంటాయి కదా, అందులో ఒక పన్ను అయితే ఊడిపోయింది. అండ్ దెన్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఆ వాడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు కదా, బెల్ట్ పెట్టుకోమంటుంటే దాని దారి లోపల నుంచి ఉంటుంది, గుడిలో నుంచి. బెల్ట్ పెట్టుకోమంటుంటే ఏం చెప్తున్నాడో తెలుసా? ముందర పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, మళ్ళీ పోలీసులు చూస్తే పట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ దగ్గరలోకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను బెల్ట్ అని చెప్తున్నాడు. అది రాంగ్ కదా, అలా మాట్లాడకూడదని అయితే నేను చెప్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి అక్క వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే స్నాక్స్ తింటున్నామండి. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత మేము చక్కగా ముచ్చట్లు ఆడుకున్నాము. ఇంకా అంతా నేనేమో వీడియోలో క్యాప్చర్ చేయలేదండి. నేనంతా మార్నింగ్ నుంచి అయితే నేను వీడియో ఏమీ తీయలేదండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు అయితే వీడియో తీసాను. అండ్ దెన్ అక్క వాళ్ళు స్నాక్స్ తెప్పించారనమాట. స్నాక్స్ అయితే ఇక్కడ కూర్చుని అందరం చక్కగా తింటున్నాం. మా చారు అమ్మ అంటే పావని సిస్టర్ వాళ్ళ అమ్మాయి అనమాట. సో ఇంక ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి కళ్యాణం కోసం అయితే వెళ్తున్నాం అనమాట. మనకి తిరుపతిలో కళ్యాణం టికెట్ తీసుకొని వెళ్ళి మనం కళ్యాణం కోసం మనీ కడితే టోకెన్ ఇస్తారనమాట. టోకెన్ ఇస్తే ఆ టోకెన్లో వచ్చిన నెంబర్ ప్రకారం మనమైతే సీటింగ్ అనమాట కూర్చోవాలి. మాకు వచ్చేసరికి 135 నెంబర్, 135వ నెంబర్ అయితే వచ్చింది. మేము కొంచెం లేట్గా చెప్పామన్నమాట. అంటే వెళ్తామో వెళ్ళమో అన్నట్టు. అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, అలాగే బాబాయ్ వాళ్ళు అందరూ అయితే అక్కడే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళైతే కట్టారు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. ఇటువైపు ఆంజనేయ స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. వీడియో అది రికార్డ్ చేయడానికి కుదరదు కదా, ఎలవ్ చేయరు కాబట్టి నేను వీడియో అది రికార్డ్ చేయలేదు. ఇంకా కళ్యాణం టైమింగ్స్ వచ్చేసరికి 6 అని అన్నారండి, కానీ స్టార్ట్ చేసేసరికి 6:30, 6:45 అయితే అయిపోయింది. ముందర వెళ్తుంది సౌమ్య, అలాగే మా రెండో అక్క వాళ్ళ పెద్ద బాబు అనమాట సంప్రీత్. అందరిని చూస్తున్నారు కదా, ఇక్కడ కళ్యాణం కోసం విగ్రహాలు అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇవి కొత్త అపార్ట్మెంట్స్ అండి. భవ్యాస్ అవని అనమాట. ఇదైతే భవ్యాస్ అవనిలో కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇదైతే. సో ఇందులోనైతే ఈసారి కళ్యాణం అనేది జరిపించారనమాట. చాలా బాగున్నాయండి, అపార్ట్మెంట్స్ బాగున్నాయి. అలాగే కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. వీడియోని అయితే చూస్తూ ఉండండి. మీకోసం అయితే నేను కొంచెంగా రికార్డ్ చేశాను. అదంతా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. చివరి వరకు చూసేసేయండి. చివరి వరకు చూస్తే కనుక తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి.
ఏ సెలబ్రేషన్ అయినా కూడా భవ్యాస్ తులసివనంలో అయితే చాలా బాగా జరుపుతారండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి అవని అనమాట, భవ్యాస్ అవని. ఇదిగోండి మా సిస్టర్స్, అలాగే మా బావగారు, అన్నయ్య వాళ్ళు, అలాగే మా హస్బెండ్, అత్తమ్మ గారు వాళ్ళు అందరూ అయితే ముందు ఆల్రెడీ వెళ్ళారు. మేము రెడీ అవుతున్నాం, కొంచెం టైం పట్టిందని చెప్పేసి మేమైతే కొంచెం లేట్గా వచ్చాము. చూస్తున్నారు ఇక్కడ కళ్యాణం జరిగే స్టేజ్ అనమాట. ఇదైతే ముందర వచ్చేసరికి నెంబర్స్ వేశారు, అండ్ దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ కూర్చోవడానికి చైర్స్ అయితే వేశారనమాట. ఇదిగోండి ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట, కొన్ని బ్లాక్స్గా కడుతున్నారు. ఇది చాలా పెద్ద వెంచర్ అండి, చాలా బాగున్నాయి కూడా ఫ్లాట్స్ అనేవి. బయట నుంచి వ్యూ కానీ అలాగే కన్స్ట్రక్షన్ వైజ్గా కానీ చాలా బాగా అయితే అనిపించింది మాకైతే. నేమ్ వచ్చేసరికి చార్వి అండి, అక్క వాళ్ళ పాప అనమాట. మేమిద్దరం పిక్స్ అయితే దిగుతున్నాము, అలాగే స్టార్టింగ్లో చాలా పిక్స్ యాడ్ చేసాం కదా. అండ్ దెన్ ఇక్కడ కోసం భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం యజమానిగా ఉండే దానికోసం వచ్చారు. అయితే పెళ్లి చేయాలా పెద్దలు ఉన్నారు చూసారా, మీరు సెల్ఫీలు కెమెరాలో ఫుటేజ్ అసలు పెళ్లి కొడుకులు మర్చిపోయారు. ఇక్కడ అసలైన పెళ్లి కొడుకు ఉంటే మీ యొక్క దీంట్లో ఉన్నారు. అయితే ఈ కళ్యాణోత్సవం మా రెండో బావగారు వాళ్ళ ఫ్యామిలీ అండి, ఉమక్క, ఉదయ్ భాస్కర్ అనమాట బావగారి పేరు వచ్చేసరికి. అండ్ దెన్ సంప్రీత్, ఆదిత్య, ఇద్దరు మగపిల్లలు అనమాట. అండ్ దెన్ మా హస్బెండ్, అత్తమ్మ గారు, మేమందరం కూడా మా బావగారులు అందరం, అన్నయ్యలు అందరం ఫోటోలు అయితే దిగామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి కళ్యాణం కోసం అంతా సర్దుతున్నారు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వారి నెంబర్స్లో అయితే కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత 7:15, 7 అలాగా స్టార్ట్ చేశారండి కళ్యాణం జరపడం అయితే. చూడండి అసలు అందరూ ఏ పండగైనా కూడా చాలా బాగా జరుపుతారండి అపార్ట్మెంట్స్లో అయితే. మా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్స్లో అయితే మేమైతే వేరే చోటు ఉంటాం కదా, పిన్ని వాళ్ళు అలాగే అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ రమ్మన్నారనమాట. సో మీరు కూడా కళ్యాణం జరిపిస్తే మంచిది కదా, సో అందుకని చెప్పేసి అంటేను ఇంకా మేము కూడా టికెట్ తీసుకుని వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇలా నెంబర్స్ ఇస్తారనమాట. నెంబర్స్లో ఎవరి నెంబర్స్లో వారి నెంబర్స్లో టోకెన్ నెంబర్స్లో మనమైతే కూర్చుంటామన్నమాట. ఎవరికి వచ్చిన నెంబర్ వాళ్ళు కూర్చుంటాము. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ ప్రాసెస్ ఏంటి అనేది. కళ్యాణం వచ్చేసరికి బిఫోర్ 7 లోపే మొదలు పెట్టారండి. అయిపోయేసరికి అయితే 9:30 అయింది. 9:30 వరకు కళ్యాణం అయితే జరిపారు. చాలా బాగా చేశారండి. తర్వాత వచ్చిన వారందరూ అంటే ఇక్కడ కూర్చున్నాం కదా, కూర్చున్న వారందరికీ తులసి మొక్క ఇచ్చారండి. అండ్ దెన్ కళ్యాణం జరిపించిన వారందరికీ తులసి మొక్క ఇచ్చారండి. అలాగే ఆడవాళ్ళకి జాకెట్ మొక్క అంటే బ్లౌజ్ పీస్ ఇచ్చారు. తర్వాత లడ్డు ఇచ్చారు. అండ్ దెన్ పసుపు కుంకుమ, తర్వాత మగవారికి పైన వేసుకునే కండువా ఇచ్చారనమాట. ఇవన్నీ ఒక కవర్లో పెట్టి వచ్చిన వారందరికీ ఇచ్చారండి. మీకు ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను, తప్పకుండా చూసేసేయండి. ఇక్కడ పంతులు గారు వచ్చేసరికి అందరివి గోత్రనామాలు కనుక్కొని వారందరికీ అక్షింతలు ఇచ్చి తీర్థం అది ఇస్తున్నారనమాట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరికీ తీర్థప్రసాదాలు అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇంకా కళ్యాణం జరుపుతున్నారు కదా అక్కడ వాళ్ళే అండి భవ్యాస్ అంటే ఈ అపార్ట్మెంట్స్ తాలూకా ఓనర్స్ అనమాట. చూస్తున్నారు కదా పంతులు గారు అక్షితలు వేస్తున్నారు. వాళ్ళే అక్కడ కూర్చొని కళ్యాణం అయితే జరిపించారనమాట. అపార్ట్మెంట్స్లో ఉన్న టెంపుల్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు జరుగుతున్న వచ్చేసరికి బ్రహ్మోత్సవాలు అనమాట. మీరే అక్కడ చూడొచ్చు, బ్యానర్లో క్లియర్గా రాసి ఉంది.
ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు అయితే తప్పకుండా జరుపుతారండి అపార్ట్మెంట్స్లో అయితే తులసివనంలో. ఈ ఇయర్ కూడా యథావిధిగా అలాగే జరిపించారు. కానీ ఈసారి తులసివనంలో కాకుండా అవనిలో అయితే జరిపారనమాట. తులసివనం అలాగే భవ్య సవని ఈ రెండు ఒక ఆనుకునే ఉంటాయండి. రెండు పక్కపక్కనే ఉంటాయి. మధ్యలో వచ్చేసరికి టెంపుల్ అయితే ఉందన్నమాట. మా సౌమ్య, సంప్రీత్, ఆదిత్య అలాగే అత్తమ్మ గారు, మా అత్తమ్మ గారు వాళ్ళందరూ చైర్స్లో కూర్చున్నారండి బ్యాక్ సైడ్. నేను వచ్చేసరికి నేను మా హస్బెండ్ 9 కూర్చున్నాం ఇక్కడ. కానీ మా 9 కాసేపటికే కూర్చోలేక వెళ్ళిపోయాడండి. పిల్లలు కదా కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదా. అండ్ నన్ను చూస్తున్నారు కదా, అక్కడ ఆల్రెడీ ప్రసాదం చెప్పాను కదా, బ్లౌజ్ పీస్, కండువ ఇవన్నీ ఒక కవర్లో పెట్టి ఇచ్చారు. లడ్డు చాలా టేస్టీగా ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఆపం కూడా ఇచ్చారండి, అదే చెప్పాను కదా తులసి మొక్క, అదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. తులసి కోట కూడా ఇచ్చారు. ఇంటికి తీసుకొచ్చి నేనైతే బాల్కనీలో అయితే పెట్టానండి. కళ్యాణం అంతా అయ్యేసరికి 9:30 అయితే అయింది. సో ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము. చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత నైట్ డిన్నర్ ఈ 5 days కూడా అపార్ట్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మేమైతే ఆ రోజు మార్నింగ్ 11 o'clock 12 o'clock ఆ టైంకి అయితే వెళ్ళాము. మధ్యాహ్నం లంచ్ అపార్ట్మెంట్లోనే చేసాము, అలాగే డిన్నర్ కూడా అక్కడే చేసేసి ఇంకా ఇంటికైతే తిరిగి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మాకైతే 11:30 అయిందండి. ఇంకా అలసిపోయి ఉన్నామన్నమాట. సో ఇంకా నేను అవుట్రో అనేది ఏమీ ఇవ్వలేదండి. ఇంకా నేనైతే వీడియోని అయితే ఎండ్ చేసేసాను, నార్మల్గానే ఎండ్ చేసేసాను. లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను. వెళ్ళామండి పెళ్ళైన కొత్తలో. తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం అయితే ఇదే అన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. అండ్ దెన్ మేమైతే ఇంకా నైట్ డిన్నర్ చేసేసి వెంటనే స్టార్ట్ అయిపోయామండి. డిన్నర్ అయ్యేసరికి 10:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి మా లగేజ్ అది తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎలాగో కార్లోనే వచ్చాము కదా, త్వరగానే ఇంటికైతే వెళ్ళిపోయాము. 11:15 ఆ టైంకి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, ఉంటాను మరి. బాయ్ బాయ్, నమస్తే.